రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలకు సంబంధించి కూడా పరిష్కారానికి పార్టీ అధిష్టానం పరిశీలకులను నియమించింది. ఇక కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే బాధ్యతలను ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ కు అప్పగించింది. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గ పార్టీ వివాదంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక వివాదాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ కూడా పరిశీలకులకు అధిష్టానం సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ ఉదయ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్ కిరణ్, గుడ్ మార్నింగ్ సాయి. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కూడా మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక విషయాల్లో కూడా అంతర్గత విభేదాలు కూడా బయటపడ్డాయి. తాజాగా కొద్ది రోజుల క్రిందనే గాంధీ భవన్ ముందు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు కూడా ధర్నా నిర్వహించారు. ధర్నాకు సంబంధించిన ఇప్పటికే కమిటీలో నాన్ క్యాడర్ వాళ్ళకు కూడా కమిటీలో చోటు కల్పించారని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా కొండా సురేఖ, కడియం శ్రీహరి వివాదం కూడా తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఈ వివాదం ఏఐసిసి అధిష్టానం కావచ్చు, అటు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి కూడా మంత్రి కొండా సురేఖ తీసుకెళ్లిన నేపథ్యంలో పార్టీ వివాదాల పరిశీలకులను కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇన్ఛార్జీలను నియమించారు. ఈ కొండా సురేఖ, కడియం శ్రీహరి వివాదం విషయంలో ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావత్ ను తుంగతుర్తి నియోజకవర్గ పార్టీ వివాదం విషయంలో కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా జగ్గారెడ్డిని కూడా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి వివాదాల విషయంలో కావచ్చు పరిశీలించి నివేదికలు ఇవ్వాలని చెప్పేసి ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావత్ కు జగ్గారెడ్డికి కూడా సూచించిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. దేవాలయాల అభివృద్ధి విషయంలో తనకు సంబంధం లేకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష చేశారని ఇప్పటికే మంత్రి కొండా సురేఖ అసహనం వ్యక్తం చేస్తూ అటు సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు, అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ఈ వివాదం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఏఐసిసి అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేపథ్యంలో కూడా వారు ఇన్ఛార్జీలను నియమించి అక్కడ తాజా పరిస్థితులను తెలుసుకొని కూడా తమకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి వారు చెప్తున్న నేపథ్యంలో కూడా తాజాగా ఇలాంటి వివాదాలు మరి వేరే జిల్లాలో కూడా జరగకుండా చూసేందుకు ఇప్పటికే పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది సాయి. రైట్ ఉదయ్ కిరణ్, ఒక విధంగా చూసుకుంటే కనుక ఇటు కొండా సురేఖ అంశం కానివ్వండి, లేకుంటే దీనికి సంబంధించి కడియం శ్రీహరి అంశం అంతా కూడా పక్కన పెడితే కనుక ఇటు మందుల సామాన్లకు సంబంధించిన వర్గాలపైన కూడా తీవ్ర స్థాయిలో కూడా దుమారం లేటువంటి అంశం నిన్న చూసుకున్నట్టయితే రాళ్ళు కర్రలతో కూడా కొట్టుకునేటువంటి అంశం మనం చూసుకుంటూ ఉన్నాం. సో ఇటు గ్రౌండ్ నుండి చూసుకుంటే కనుక పైన మంత్రి స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు ఉన్నటువంటి ఒక వ్యక్తుల మధ్య కూడా ఈ అంతర్గత పోరు వల్ల పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి అధిష్టానం భావిస్తూ ఉంది. ఓకే, బట్ దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడే అవకాశం ఉంది? అంటే కేవలం దీనికి సంబంధించి కమిటీలను నియమించడమేనా, లేకుంటే దీనికి సరైనటువంటి నిర్ణయం ఎప్పుడు తీసుకునే అవకాశం ఉంది? అంతర్గత విభేదాల పోరు వల్ల పార్టీకి కావచ్చు, అటు ప్రభుత్వానికి కూడా తీరని నష్టం చోటుల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకునేందుకు అధిష్టానం కావచ్చు, అటు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దీనిపై ఒక కమిటీ వేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, ఇతర జిల్లాలకు సంబంధించి కావచ్చు అంతర్గత విభేదాలు ఎక్కడెక్కడైతే మొదలయ్యాయో అక్కడ కూడా క్రమశిక్షణ కమిటీ కూడా ఒక చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఇప్పటికే పార్టీకి అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఎవరైనా పాల్పడితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఏఐసిసి అధిష్టానం కావచ్చు, అటు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఇప్పటికీ ఆయా జిల్లాల అధ్యక్షులు కావచ్చు, డిసిసి అధ్యక్షులు, ఇన్ఛార్జీలకు కూడా ఒక సమాచారం ఇచ్చింది. ఆ సమాచారం నేపథ్యంలో కూడా ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిపై ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన మందుల సామాన్ విషయంలో కూడా కొంత సీరియస్ అయినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీకి ఎవరైతే సీనియర్లు ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఒక 2 రోజుల క్రితం అటు గాంధీ భవన్ ముందు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కమిటీ విషయంలో కూడా తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి ధర్నా చేసిన నేపథ్యంలో కూడా దీనిపై కూడా అధిష్టానం కొంత సీరియస్ తీసుకునింది. దీనిపై అక్కడ స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, పార్టీ సీనియర్లు ఉన్నటువంటి విషయంలో ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.